ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 17. అప్పుడు మోషే, ప్రభువా, నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చినవాడు ఎవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. నిర్గమకాండం 4:10-12 వరకు. ప్రభువు నన్ను ఏర్పరచుకొనుట నాకెంతో ఆశ్చర్యమైనదిగాను ఘనమైనదిగాను తోచుచున్నందున నా స్వంత అనుభవమును చెప్పగోరుచున్నాను. ప్రభువు వారిని పిలిచినప్పుడు ఎవరైనా వినుటలో తప్పిపోవుదరేమో అని మనతో మాట్లాడుటకు ప్రభు ఎట్టి సాధారణ పద్ధతులను ఉపయోగించునో వారు కూడా గుర్తించినట్లు నా సాక్ష్యము చెప్పగోరుచున్నాను. 1930వ సంవత్సరంలో కెనడా దేశమందలి విన్నీపెగ్ పట్టణమందు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తరువాత కొంతకాలమునకు ఒక ఆదివారం ఉదయమున ఆరాధనకు వెళ్ళితిని. కూటము ముగిసిన తర్వాత నేను బయట నిలవబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచాలనము చేసెను. బలమైన అతని చేతి పట్టు నేనింకను స్పృశించగలను. అట్లు కరచాలనము చేయుచు, బ్రదర్, ఇండియాకు వెళ్ళి ఎందుకు సువార్త ప్రకటించకూడదు అనెను. బ్రదర్, నేనొక ఇంజనీరును, ఇన్ని ఏండ్లు ఇంజనీరింగ్ చదివితిని, అంతేగాక నేను నత్తివాడను. కొద్దిమంది ఎదుట కూడా నిలవబడుటకు నాకు ధైర్యం లేదు. వారిని చూచినప్పుడు నా కాళ్ళు వణుకును. ఇటువంటి నత్తి కలిగిన ధైర్యము లేని వ్యక్తి ఏ రీతిగా బోధకుడు కాగలడు అని నేనంటిని. అతడు ఇంకేమీ చెప్పలేదు. అయినను 2 సంవత్సరముల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకము వచ్చుచుండెను. అతడు ఇంకనూ నా చేతిని పట్టుకొని, నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయంలో మ్రోగుచుండెను. నేను ప్రభువుతో, ప్రభువా, నా డబ్బంతటినీ నీకు ఇచ్చివేసేదను, అనగా ఆ డబ్బుతో ఎంతోమంది బోధకులను జీతమిచ్చి పంపగలను. దయచేసి నన్ను మాత్రము వెళ్ళమని చెప్పవద్దు, నన్ను బోధకునిగా చేయవద్దు అని చెప్పి తిని. అయితే దేవుడు, నీ డబ్బు నాకు అక్కరలేదు, నీవే నాకు కావాలి అనెను. 2 సంవత్సరముల పాటు ఇవే మాటలు తిరిగి తిరిగి నా యొద్దకు వచ్చెను. మనలను ఆయన ఎందుకు ఈ రీతిగా ఏర్పరచుకొనుచున్నాడు అన్నది ఒక మర్మమే. ఎందువలననగా ఆయనకు మన మీద హక్కు గలదు. ఆయన నా సృష్టికర్త, శక్తిమంతుడైన దేవుడు గనక ఈ విషయము ఆయన ఎరుగును. ఎప్పుడైతే మనము ఆయనకు లోబడి విధేయులమై ఆయనను వెంబడించుదుమో అప్పుడు మనలోనూ మన ద్వారానూ పనిచేయుచున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణముగాను తెలుసుకుందాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.